సతీదేవి సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపం. చిన్నప్పటి నుంచి శివయ్య అంటే భక్తి, ప్రేమ. ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఘోర తపస్సు చేసింది. ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతికి మాత్రం శివయ్య అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ సతీదేవి మాత్రం ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసి శివయ్యను ప్రసన్నం చేసుకొని ఆయనకు భార్య అయింది. తరువాత ఒక రోజు దక్షుడు దక్షయజ్ఞం చేస్తాడు. అందుకు దేవతలందరినీ పిలుస్తాడు. కానీ శివయ్యకు మాత్రం ఆహ్వానం పంపడు. దానితో సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞానికి నేను వెళ్తాను అని శివయ్యను అడుగుతుంది. శివయ్య ఒప్పుకోడు. కానీ సతీదేవి వినదు. దానితో శివయ్య తన గణాలను ఇచ్చి సతీదేవిని యజ్ఞానికి పంపిస్తాడు. అక్కడ కూడా శివయ్యను దక్షుడు అవమానిస్తూనే మాట్లాడతాడు. ఆ మాటలు విన్న సతీదేవి ఇలాంటి వాడికి నేను కూతురిగా ఉండనని ఆమె అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు ఎంతో బాధకు కోపానికి గురయి తన జటాజూటాన్ని నేలపై కొడతాడు. అప్పుడు అందులో నుండి వీరభద్రస్వామి ఉద్భవించి దక్ష యజ్ఞానికి వెళ్లి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని తలను నరికేస్తారు. అప్పుడు దేవతలందరూ కోరగా దక్షునికి పరమశివుడు మేకతలను అతికిస్తాడు. దక్షుడు కూడా స్వామివారి పాదాలపై పడి క్షమించమని అడిగి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. తర్వాత శివయ్య సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని బాధపడుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఇది చూసిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని 108 భాగాలుగా చేస్తారు. అందులో 18 భాగాలు ముఖ్యమైన అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.